This video is made for entertainment purpose only and the characters are fictional. No character is real, just a copy of the society. We are trying to make people aware of the things going on. We respect everyone upon their positive nature. We are trying to clean up the things irregular over the society. I request not to spread hate on us. And this channel is for entertainment purpose only. ప్రపంచం చాలా అందమైనది. అందరూ చెప్పే మాటే, కానీ ప్రేమించే వారి ప్రపంచం వారి ఎదుటి వ్యక్తే కదా. అలా నా అందమైన ప్రపంచం అభి. మర్చిపోలేని జ్ఞాపకం. నా ప్రేమకు రెండో పరిచయం. నా మొదటి పరిచయం అమ్మ. కానీ నాకు పరిచయమే లేని ప్రేమ నాన్న. నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. నా ప్రపంచంలోని పరిచయాలన్నీ ఈ క్షణం నన్ను ఒంటరిదాన్ని చేశాయి. అందంగా మొదలైన నా జీవితం అనుకొని మలుపు అసలు ఏం జరుగుతుందో కూడా చెప్పలేను. నా జీవితానికి మలుపు పరిచయంతోనే మొదలైంది. నా ప్రయాణం నేను ప్రేమించే వ్యక్తితో ముగుస్తుంది అనుకున్నా, కానీ దీంతో ఇలా ముగుస్తుంది అనుకోలేదు. దీనికి కారణం నేనా తనా? అందరిలాగే నా ప్రయాణం కూడా కాలేజ్లో మొదలైంది. హలో అండి, నమస్తే. ఇదేనండి మా ఊరు. నేను చెప్పడం కాదు కానీ చాలా విభిన్నంగా ఉంటుంది. అందరూ సోదరుల్లో భలే కలిసిపోతారండి. ఇంకా చెప్పాలంటే ఇది మన బాలయ్య బాబు గారి నియోజకవర్గం. ఇంకేముంది, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా చెప్పాలి కానీ టైం లేదు. ఫస్ట్ డే కాలేజ్ కదా, సో త్వరగా వెళ్ళాలి. సో నేను మీ బ్లాగర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్. ఇదంతా ఎప్పుడు చేసావురా? అప్పుడే చేసి చాలాసేపు అయింది. సార్ అభిని ప్రిన్సిపల్ రమ్మంటున్నారు. సార్ అలాగే సార్.
రే నువ్వు ఎక్కడికి రా? ఆఫీస్ రూమ్లో నాకు వర్క్ ఉందని సార్కి చెప్పి వచ్చేసా. సరే పదా. మ్యామ్ పిలిచారంట? అభి కదా? హా మ్యామ్. అమ్మా నాన్న సంతకాలు లేవు ఈ అప్లికేషన్లో. లేరు మ్యామ్. ఎందుకు లేవు? మ్యామ్ చిన్నప్పుడే చనిపోయారు మ్యామ్. సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. మరి గార్డియన్లు ఎవరు లేరా? మ్యామ్ అమ్మమ్మ ఉన్నారు మ్యామ్. సరే అమ్మ అక్కడ తీసుకొచ్చి సైన్ చేయి. సరే మ్యామ్. మే ఐ కమ్ ఇన్ మేడం? సరే నాన్న నువ్వు ఓకే వెళ్ళు. మ్యామ్ థ్యాంక్ యూ. ఎవరి పిల్ల? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడబ్బా? మా ఫేవరెట్ డేలో భరతనాట్యం చాలా సూపర్గా చేశారే. నిజంగానే చాలా బాగా చేశారు. అభి తనెవరో గుర్తుందా? తెలీదే. అప్పుడే మర్చిపోయావేంట్రా? మన స్కూల్ డేలో ఫేవరెట్ డేలో భరతనాట్యం అదిరిపోయేలా చేసింది కదరా. ఓ అవును కదా, మీరు సూపర్ అండి, భలే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే నాకు పని ఉంది, వెళ్ళొస్తా. స్కూల్ డేస్ అని మర్చిపోయినట్టుందిరా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అన్నీ మర్చిపోయావా ఏంటి? అన్నీ అని కాదు, ఏవి జరిగినట్టు లేదురా. అరే మన స్కూల్ డేస్లో రామ్గాడు గోడి దుమికాడు కదరా. అవును కదా. అది మర్చిపోయావా? అరే రామ్గాడు వెళ్ళాడు, ఫుడ్ తీసుకొస్తాడు, స్టడీ అయిపోయిన తర్వాత కుమ్ము తిందాంరా. అబ్బా వన్స్ అగైన్ కంగ్రాట్స్ రా అభి. థ్యాంక్ యూ సార్. సరేరా సార్ వెళ్ళి డైనింగ్ హాల్లో తినేసి స్టడీ టీచర్కి రిపోర్ట్ చేసి రెస్ట్ తీసుకోరా. వెళ్ళు. సరే సార్. సార్ మీరు కూడా రండి, వెళ్దాం. లేదురా, నాకు ప్రిన్సిపాల్ సార్ దగ్గర కొంచెం పని ఉంది, అది చూసుకొని నేను వెళ్తానులే. సరే సార్, బాయ్ సార్, గుడ్ నైట్. ఇంతే 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 ఇంతే. స్టడీ ఎప్పుడైపోతుందో ఏమో. మై కమింగ్ సార్. వాడు వస్తున్నాడు సార్. అరే రామ్, నువ్వేంట్రా ఇక్కడ? దొరికిపోయాను రా. గోడ దూకావా? గోడ దూకి దొరికిపోవడం ఏంట్రా? నేనేమో దొరికిపోయాను రా. రైట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. బాగానే సాధించావు. మరి నీలాంటి వాళ్ళు స్కూల్కి మంచి పేరు తెస్తుంటే, మరి ఇలాంటి వాడు గోడ దూకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. సార్ గోడ దూకాడంట కదండి సార్. మరి వాడే చెప్పాడు బా గోడ దూకాడని. మరి సిగ్గు లేకపోతే సరే. వీడేం చేయలేదన్నట్టు. పనిష్మెంట్ ఇచ్చేయండి సార్. చేద్దాం. మరి ఈరోజంతా హౌస్ క్లీనింగ్ చేయాలి. హౌస్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ మొత్తం హౌస్ క్లీనింగ్ చేయించేసి. పోయి వీడికి చెప్తున్నాడు చూడు. సరే మరి వాడి సంగతి సరే. వదిలేసారా? అమ్మయ్య. నీ సర్టిఫికేట్ ఏది?
సార్ అనంత్ సార్ మీకు ఇస్తామన్నారు సార్. వెయిట్ చేస్తున్నారా? సార్. సరే సరే, ఓకే. మరి డైనింగ్ హాల్కి వెళ్ళి అలాగే సార్. తినేసి రెస్ట్ తీసుకో. ఓకే సార్. ఓకే, రైట్. అనంత్ గారు రండి. నాకు రేపు లీవ్ కావాలి సార్. ఎప్పుడు లేనిది ఇదేంటండి కొత్తగా? రేపు నేను పాపను దత్తత తీసుకోవడానికి వెళ్తున్నాను సార్. ఓహో, కంగ్రాట్స్ అండి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కరోజే కదా లీవ్ గ్రాంటెడ్ సార్. ఇంటికి వెళ్తున్నారా? సార్ వెళ్ళాలి. ఉంటానంటే ఇక్కడే క్వార్టర్స్లో ఉండండి. లేదు సార్ వెళ్ళాలి. సరే అండి, మీ ఇష్టం. బాయ్ సార్. బాయ్ సార్, గుడ్ నైట్. అమ్మ బంగారు తల్లి, రేపు మన ఇంటికి చిన్న చెల్లి రాబోతోంది. నీ చెల్లిని నేను, అమ్మ, నువ్వు కలిసి తీసుకురావాలనుకున్నా తల్లి. కానీ మీరు ఇక్కడ లేనందుకు నేను ఒక్కడే వెళ్తున్నా. నీ చెల్లికి ఝాన్సీ అని పేరు పెట్టాం. బాగుంది కదా? నాకు నచ్చింది. అన్నట్టు అక్కడ మీరు ఎలా ఉన్నారు? టైంకి తిని టైంకి పడుకోమ్మా. జాగ్రత్త. సరే తల్లి, నేను వెళ్ళి పడుకుంటా. పొద్దున్నే చెల్లిని తీసుకురావడానికి వెళ్ళాలి కదా. బాయ్ రా. హాయ్ గైస్, మనకి ఇప్పుడు ఇంటర్వెల్. సో కొన్ని పరిచయాలు అయితే తెలుసుకుందాం. అప్పుడే అందరూ పరిచయాలు తెలిసినాయని అనుకోకండి, నాకు కూడా తెలీదు. మీతో పాటు నేనే తెలుసుకుంటా. లెట్స్ స్టార్ట్ విత్ అభి. వీడు నా చిన్ననాటి స్నేహితుడు. వీడి గురించి నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి చూసేయండి. తను ప్రియాంక. నమస్తే. మా స్కూల్ డేస్ లో ఫేవరెల్ భరతనాట్యం సూపర్ గా చేసింది. తన పేరు ప్రిన్సీ. హాయ్ ప్రిన్సీ. హాయ్, ఐఎమ్ చిన్మయ. తను పరిచయం లేదు, చిన్మయ. ఓకే, హలో. జెసికా. అరే, మన బాయ్స్ బ్యాచ్ ఉంది. అర్జున్, కార్తిక్, చిన్న. వీడేంటి చింటూ. మన లైఫ్లోని ప్రతి పరిచయం మన లైఫ్ని ఏదో రకంగా మలుపు తిప్పుతుంది. నిజమే కదా సార్? ఆలోచించండి. పరిచయానికున్న బలం అలాంటిదిలేండి. అలాంటి మలుపులన్నింటినీ జత చేర్చి అల్లిన ప్రపంచమే ఇది. మా ఈ పరిచయం మిమ్మల్ని మీ ప్రేమకు చాలా దగ్గర చేస్తుంది.
మీ ప్రేమను హత్తుకునేలా కూడా చేస్తుంది. ఆ నమ్మకం మాకుంది. మేము మీ పరిచయాన్ని మర్చిపోవాలనుకోవట్లేదు, వదులుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు. మీతో ఈ చిన్ని ప్రపంచ ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలన్నది. అన్నట్టు మర్చిపోయా, మా చిన్ని ప్రపంచపు పరిచయం మాత్రమే ఇది. ఇప్పటికీ ఈ పరిచయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాయి భాగంలో మన ప్రపంచ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అప్పటి వరకు మా పరిచయాన్ని మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి. లవ్ యూ.